ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ దళిత సంఘాల జేసీ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని 7 రోడ్ జంక్షన్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యుల మధ్య ఉన్నారు. వాళ్ళని చెప్పండి, ఈ వర్గీకరణకు వ్యతిరేకంగా జిల్లాలో ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఎస్సీ ఎస్టీలు వర్గీకరించే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కట్టబెడుతూ మరి ఏదైతే తీర్పులు ఇవ్వడం జరిగింది, ఆ తీర్పు ఏదైతే ఉందో అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనటువంటి తీర్పు. మరి ఈ తీర్పును నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు మరి శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఈరోజు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క ర్యాలీ మరియు బహిరంగ సభ నిర్వహించుకోవడం జరుగుతుంది. అదే ఈ కార్యక్రమంలో ఏ సంఘాలు పాల్గొన్నాయి? అయితే ఎస్సీ వాళ్ళు మాల ఉపకులాలు ఏమైనా ఉన్నాయి? మాల రెల్లి సంఘాలు కూడా పాల్గొన్నాయి. ఆది ఆంధ్ర ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల నుంచి కూడా అన్ని సంఘాలు కూడా అంబేద్కర్ అందరూ పాల్గొన్నారు. ప్రజాస్వామ్యవాదులు కూడా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనది ఈ వర్గీకరణ అని చెప్పి నిలదీస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. కాబట్టి బేషరతుగా ఈ విషయంలో గౌరవ పార్లమెంట్ గౌరవ రాష్ట్రపతి కలుగు చేసుకుని ఎస్సీ ఎస్టీ వర్గీకరణ నిలుపుదల చేసే విధంగా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గౌరవ పార్లమెంట్ లో కూడా ఎస్సీ ఎస్టీ వర్గీకరణ నిలుపుదల చేస్తూ చట్టం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు చెప్పండి, జేఏసీ ఆధ్వర్యం చేస్తున్నామండి ఈ నిరసన భాగ్యంలో భాగంగా అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మాత్రం దళితులకు సమన్యాయంగా ఉంటుందని చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం సార్? ఇది ఒక దౌర్భాగ్యమైన చర్య సార్. ఇది ఒక దుర్బుద్ధితో ఎస్సీని విడగొట్టాలని ఓటు బ్యాంకు దృష్టిలో మైండ్లో పెట్టుకొని విడగొట్టారు సార్. ఇది చాలా అన్యాయము. ఆర్టికల్ 341 ప్రకారం ఆ సుప్రీంకోర్టు జ్యూరిస్డిక్షన్ లేదు. కానీ అగ్రవర్ణాల ప్రలోభాల వల్ల సుప్రీంకోర్టు జడ్జిలు ఈ అన్యాయమైన తీర్పు ఇచ్చింది. దీనికి ఒక పార్లమెంటు అర్హత ఉంది. పైగా భారతదేశంలో ఉన్న మెజారిటీ స్టేట్స్ అనుమతితో పార్లమెంట్ పూర్తి మెజారిటీతో చట్టం చేయాలి. క్రిమినల్ ఓటు చెప్తున్నారు. దీనిపైన క్రిమినల్ అనేది ఇంక మేము సంఘాలు ఇంకా నిర్ణయించుకోవాలి. ఇంకా సంఘాల్లో మేము నిర్ణయం తీసుకుంటాం. ప్రస్తుతానికి క్రిమినల్ మీద కూడా అగ్నిస్తున్నాం. ఇది ఏదేమైనప్పుడు కూడా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అయితే మాత్రం భారీ ఎత్తున అయితే నిరసన జ్వాలలు ఎగులుపడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా దీనిపైన పునఃసమీక్షించేది మాత్రం ఏదైతే ఈ వర్గీకరణ చేయాలనుకుంటారో ఈ వర్గీకరణ నేపథ్యంలో అయితే మాత్రం పునరాలోచన చేయాలనేది మాత్రం కోరుతున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ రాజేష్తో రాంబాబు, శ్రీకాకుళం, స్వతంత్ర.